మానవుని జీవన విధానం అనేక మార్గములను కలిగి ఉంటుంది. మార్గం ఏదైనా జీవించడానికి దాన్ని నిర్ణయించుకోగలగడమే గొప్ప విషయం. లోకమంతా విద్యకే ప్రాధాన్యమిస్తున్నది. కాబట్టి దాన్ని ప్రస్తావించే సందర్భాలు, మార్గాలు కోకొల్లలుగా ఉన్నాయి. ఉద్యోగం పురుష లక్షణం అన్నారు మన పూర్వీకులు. ఆ రోజులవి. ఈ రోజులలో స్త్రీ పురుష భేదం లేదు. అందరూ ఉద్యోగస్తులే. పురుషుడికి స్త్రీకే కాదు, మానవులందరినీ మంచి స్థాయిలో నిలబెట్టేది వారి సంస్కారం. ఈ శ్లోకంలో ఏవి మనకి అలంకారాలు కాజాలవో చెప్తున్నారు. కేయూరాన విభూషయంతి పురుషం హారో న చంద్రోజ్వలాః న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతా మూర్ధజాః వాణ్యేకాతమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే హీయంతే ఖలు భూషణాని సతతం వాగ్భూషణం భూషణం. కేయూర కంకణాదులు, హార నూపురాలు, మైపూతలు, జడలో అలంకరించి బంగారపు సూర్యచంద్రులు, పూలు, అత్తరులు, స్నోలు, స్నాన చందనాదులు ఇవేమీ అలంకారాలు కావు. ఎవరికి జిహ్వాగ్రమున సరస్వతీదేవి నాట్యం చేస్తుందో సంస్కారవంతమైన వాక్కుని కలిగి ఉండడమే నిజమైన అలంకారం. విద్యా వినయ సంపన్న అన్నారు గీతాచార్యులు. కృష్ణ పరమాత్మ వకార పంచకం చేత మానవుడు మహనీయుడవుతాడు. వస్త్రేణ వపుషా వాచా విద్యయా వినయేన చ. సందర్భానికి తగిన వస్త్రములను ధరించటం వలన శరీర ధర్మాన్ని వదిలిపెట్టకుండా ఉంటుంది. అందుకే శరీర మాధ్యం ఖలు ధర్మ సాధనమన్నారు. ధర్మాచరణకు రుగ్మత లేని శరీరమే ముఖ్యం. వాక్కుని చక్కగా వాడాలి. అందుకే వాంగ్మాత్ర ప్రధానేన సర్వే తుష్యంతి జంతవః తస్మాత్ తదేవ వక్తవ్యం వచనే కా దరిద్రత. మనసును నొప్పించని మంచి మాట మాట్లాడడం వలన జంతుజాలమంతా ఆనందాబ్దిలో మునుగుతుంది. అందువలన మంచి మాట మాట్లాడి అందరినీ ఆనందపరచవలను. దానము చేయడానికి దారిద్ర్యం అడ్డుపడుతుంది, కానీ ప్రియమైన మాట మాట్లాడడానికి దారిద్ర్యంతో పని లేదు కదా. విద్య వలన రాణిస్తారు. విద్యయే మానవునికి ఔన్నత్యం. అందుకే విద్యా దదాతి వినయం వినయాత్ యాతి పాత్రతాం పాత్రత్వాద్ ధనమాప్నోతి ధనాద్ధర్మం తతసుఖం. విద్య వలన వినయం కలగాలి. వినయం వలన యోగ్యత కలుగుతుంది. యోగ్యత వలన ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. దానివలన ధనం లభ్యమవుతుంది. ఆ ధనంలో కొంతైనా ధర్మకార్యాలకు ఉపయోగించాలి. ఇవి చేయటం వలన సుఖం లభిస్తుంది. ఇంకా వకార పంచకంలో చివరిది వినయం. వినయం లేని విద్య వ్యర్థమే. అతని విద్యావంతుడు కోపిష్టి అయితే అతని దగ్గరికి వెళ్ళి విద్య నేర్వడానికి భయపడతారు. అతనే సౌమ్యుడైతే చక్కగా వెళ్ళి నేర్చుకోగలుగుతారు. అది ఎలాగంటే ముఖేన గరళం ముంచన్ మూలే వసతి చేత్ఫణి ఫలసందోహ గురుణా తరుణా కిం ప్రయోజనం. మంచి రసభరితమైన ఫలాలతో నిండిన ఒక వృక్షము ఉంది. దాని మొదట్లో విషాన్ని క్రక్కే పెద్ద పాము ఉంటే అందరూ భయపడతారే తప్ప ఆ మధురమైన ఫలాలను ఆశించి వెళ్ళి ప్రాణాలు కోల్పోలేరు కదా. అటువంటి వారే కోపిష్టివారు కూడా. అందుకే అందరూ అరిషడ్వర్గాలను జయించగలగాలి. వాటిని దూరం చేసుకోవాలి. స్వస్తి.